కూర్చోరా, కూర్చో కూర్చో. నీకు పెళ్ళ? అవునన్నాయి, పెళ్ళనగానే నా మొహం బ్రైట్ గా అయింది కదన్నాయ్. రే, పెళ్ళనగానే మొహం బ్రైట్ గానే ఉంటుంది, అసలు చేసుకోకపోతే లైఫ్ అంతా బ్రైట్ గా ఉంటుందిరా. చివరిదాకా ఈ ఇంట్లో పిల్లల కేరింతలే ఉండవు. 30 ఏళ్ల తర్వాత 5 ముసలోళ్ల దగ్గులే ఉంటాయి. అన్నాయ్, నీకంటూ ఓ పిల్ల ఇంట్లో అడిగడితే అన్నదమ్ముల్ని ఎడతీసేస్తుందని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావు. నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా, నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. గుడ్ క్వశ్చన్. అమ్మ నాన్న ఉన్నారు కదా? ఉన్నారు. విడగొట్టేస్తుందిరా. షార్ట్ గా చెప్తా, షార్ప్ గా విను. ఇప్పుడు నువ్వుగా ఉన్నావు, ఈ అమ్మాయిగా ఉంది. పెళ్ళయిందనుకో, నువ్వు ఈ అమ్మాయి కోసం మారాలి, ఈ అమ్మాయి నీ కోసం మారాలి. చివరికి ఇద్దరికీ మిగిలేది ఈ ఏడుపే. ఇదిగో రాగి మంట తాగుతూ బాగా ఆలోచించు. అమ్మయ్యా, ఆల్రెడీ షాక్ కొట్టినట్టే ఉంటది నీ మొహం, తోడు షాక్ రియాక్షన్ ఒకట. అబ్జెక్షన్ మిలాద్. ఇంజెక్షన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ కేస్ అన్బిలీవబుల్. ఎందుకురా రంకలేస్తున్నావు? మన ఇంటి పక్కన ఉంటుందే గోమతి దేవి, అవును, ఆ అమ్మాయిని లవ్. ఎవరు చెప్పారు? వీళ్ళే చెప్పారు. అవునన్నయ్య, ఆ రోజు ఆవిడ మన ఇంట్లో వెలిగించింది కార్తీక దీపం కాదు, ప్రేమ దీపం. అంతెందుకన్నయ్య, ఆవిడ ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నిమిషము, ఒక్కొక్క క్షణము నిన్నే తలుచుకుని విగ్రహాన్ని చెక్కుతుంది. ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్పబోతున్నారు? డైరెక్ట్ గా అమ్మాయిని కలిసి మనసును నొప్పించకుండా నీకు నాకు పొత్తు కుదరదని మెల్లగా నచ్చజెప్పు. అన్నయ్య వికెట్ పోతే ఏంట్రా, వద్దని వికెట్ ఉందిగా, అక్కడికి వెళదాం రా, అక్కడికి వెళదాం. రండి రండి, ఒక్క నిమిషం కన్ను తెరిచి వచ్చేస్తాను. ఇది కన్ను తెరిచే టైం కాదు, మనసు తెరిచే టైం. ఏమంటున్నారు? మా అన్నయ్య వీరేంద్ర గురించి ఏమనుకుంటున్నారండి? చాలా మంచివారు, హ్యాండ్సమ్, గంభీరంగా ఉంటారు. ఇంకా ఆవిడేమన్నా కూర వడ్డిస్తుందా? చాలు చాలు అంటున్నావు. మీరు ఇంకో 4 విషయాలు ఎక్స్ట్రా చెప్పండి. ఏం చెప్పమంటారు? ఇంకా ఎంతకాలం మీ లవ్ ని మీ మనసులోనే దాచిపెట్టుకుంటారు? ఓపెన్ ఇట్, ఓపెన్ ఇట్, ఓపెన్ ఇట్ ఐసే. లవ్వా? నేనా? నేను మీ అన్నయ్యని లవ్ చేయలేదండి. ఏంటి ట్విస్ట్ ఇలా అయిపోయింది? ఇప్పుడు నేను ఇస్తాను ట్విస్ట్. లూజ్ చేయండి, కొంచెం లూజ్ చేయండి. తమరు లవ్ చేయట్లేదు నిజమే, కానీ ఆయన మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు. వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుందిరా. ఏంటి అన్నయ్యలాగా నడవడం మొదలెట్టింది? కొంపది సాయలాగా మాట్లాడుతుందా? నేనే మీ అన్నయ్యని డైరెక్ట్ గా మీట్ అయ్యి ఆయన మనసు నొప్పించకుండా ఇది జరిగే పని కాదని నచ్చి చెప్పాను. గోమక్క, వీరన్నయ్య మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. ఉదయం 9 డ్యామ్ కాడికి రమ్మన్నారు. నేను 8 గంటలకే వస్తానని చెప్పు. వద్దు అనడానికి ఎంత వేగమో చూసారా? రేపు ఏం జరగబోతుందో. అక్కడేంట్రా అంటే వాళ్ళ అన్నయ్య సెంటర్ లో నెట్ కట్టి వాలీబాల్ ఆడేంత గ్యాప్ ఇచ్చి నించున్నాడు. వీళ్ళేంట్రా అంటే పలానా సినిమా పోస్టర్ కి ఫోజ్ ఇస్తున్నట్టు అద్దుక్కుని ఉన్నారు. నేను అన్నయ్య మార్కెట్ లో వంకాయలోడు. ఫోన్ పట్ల అది కాదండి, నేను చెప్పేది ఏంటంటే
ఏంటి పేరు ఎలా పరిగెడుతున్నాడు? ఇప్పుడేగా దుప్పటా వెంట పట్టు మొదలెట్టాడు ఆయన. ఆ తర్వాత చూడు, పట్టు చీర, సల్వారు, కాకరా చోళి అంటూ మెల్లమెల్లగా పైకి వచ్చేస్తాడు. ఏమండి పెదాయనా దుపటా ఇవ్వు. రండి రండి రండి, చేతులంటే తీసుకోండి. అది తగ్గండి. ఏమండి నా దుప్పటా అండి. కంగారు పడుకుని తెచ్చేస్తానులే. నన్ను దాచేస్తారా? ఇదిగో పెదాయనా, ఒక నిమిషం. నిన్నే పెదాయనా. నా దుప్పటా ఏది? ఏంటయ్యా ఏం తీసుకొచ్చావు? నీ కోసం ఏం తీసుకొచ్చాను చూసావా? ఎంత అందంగా ఉన్నావే. నాకు సిగ్గేస్తుంది. నీ సిగ్గు నాకాడే. వీళ్ళని చూస్తే మీకేమనిపిస్తుంది? నాకేమనిపించట్లేదండి. ప్రేమకి వయసుతో సంబంధం లేదనిపిస్తుంది. దుప్పటాకి మీరు పిన్ను పెట్టుకోవడం బెటర్ అనిపిస్తోంది. మానధనుడు అన్నయ్య! ముందు గోళ ఆపట్రా, దేశం బాగుపడుతుంది. ఎందుకు హడావడి? ఆ అమ్మాయిని రిజెక్ట్ చేసి నువ్వు గర్వంగా తలెత్తుకొని వస్తున్నావు. బెయిల్ నువ్వు తనని రిజెక్ట్ చేయలేమని చెప్తున్నాడు అన్నయ్య. వీడికి 4 తగిలించు. తగిలించు. అన్నగారి మౌనానికి కారణం ఏంటో